అల్లు అర్జున్ చేసిన కామెంట్స్ ఎవరిని ఉద్దేశించి చేసినవి? నచ్చని వారిని ట్రోల్స్ చేయడం, ద్వేషించడం వేస్ట్, నచ్చకపోతే వదిలేయండి అంటూ బన్నీ చేసిన కామెంట్స్ ప్రస్తుతం టాలీవుడ్ లో కొత్త చర్చకు దారితీశాయి. అసలు ఈ ట్రోల్స్ వెనుక ఉన్నది ఎవరు? హైదరాబాద్ లో జరిగిన ఫ్యాన్స్ అసోసియేషన్ సమావేశంలో బన్నీ ఓపెన్ గా మాట్లాడారు. ఎవరి కోసమో మీ టైం, మనీ వేస్ట్ చేయకండి. ఆ శక్తిని మీ ఫ్యామిలీ కోసం వాడండి. అది కాకపోతే మీకు నచ్చిన అమ్మాయి ఇంటి ముందు ఉండండి. అట్లీస్ట్ మీకు కిక్ అయినా ఇస్తుంది అంటూ సరదాగా మాట్లాడారు. అయితే సోషల్ మీడియాలో అల్లు అర్జున్ పై, ఆయన సినిమాలపై గత కొద్ది కాలంగా ఏదైతే నెగటివిటీ జరుగుతుందో దానికి కౌంటర్ గానే ఉన్నాయి ఈ కామెంట్స్ అంటూ సినీ వర్గాలు తెలుపుతున్నాయి. ఇతర పెద్ద హీరోల అభిమానులు కావాలని చేస్తున్న ట్రోల్స్ ని దృష్టిలో పెట్టుకునే బన్నీ ఈ కామెంట్స్ చేశారా, లేదా తన ఫ్యాన్స్ కూడా వేరే హీరోలను ట్రోల్ చేయకూడదనే ఉద్దేశంతోనే హెచ్చరించారా? గతంలో సూపర్ స్టార్ మహేష్ బాబు కూడా ఇదే అంశం పైన చాలా స్ట్రాంగ్ గా చెప్పారు. తన సినిమా ఆడియో లాంచ్ లో ఒకసారి మహేష్ బాబు మాట్లాడుతూ, ఇండస్ట్రీలో ఉన్న పెద్ద హీరోలంతా అంటే మేము బానే ఉంటాం, కానీ మారాల్సింది మీరే అంటూ ఫ్యాన్స్ ను ఉద్దేశించి ఘాటుగానే మాట్లాడారు. స్టార్ హీరోలందరూ ఒకరికొకరు గౌరవం ఇచ్చుకుంటూ స్నేహంగానే ఉంటారు, కానీ కేవలం సోషల్ మీడియా హైప్ కోసం ఫ్యాన్ వార్స్ పేరుతో హద్దులు దాటి ట్రోల్స్ చేసుకోవడం ఎవరికి నష్టం? ఒకవైపు మహేష్ బాబు, మరోవైపు అల్లు అర్జున్ ఇద్దరు చెప్పిన మాట ఒకటే, సినిమాని సినిమాలాగే చూడండి, ఆస్వాదించండి, నచ్చిన హీరోని అభిమానించండి, అంతేకాని ద్వేషాన్ని మాత్రం స్ప్రెడ్ చేయకండి అని. మరి ఇంతకీ బన్నీ కావాలనే ఈ కామెంట్స్ ఉద్దేశపూర్వకంగానే చేశాడా, లేదు అంటే తన ఫ్యాన్స్ ని అలర్ట్ చేస్తున్నారా? ఇంతకీ బన్నీ కామెంట్స్ పైన మీ ఒపీనియన్ ఏంటో కామెంట్ చేసేయండి.